ఈరోజు మేము ఇక్కడ డల్లాస్లో ఉండే ఒక మంచి రెస్టారెంట్కి వెళ్తున్నాము. అది ఒక సీ ఫుడ్ రెస్టారెంట్ అనమాట. వియట్నమీస్ క్యూజిన్ అది. లైక్ ఇటాలియన్ మెక్సికన్ లాగా ఇది ఒక వియట్నమీస్ అని ఒక కంట్రీ తెలుసు కదా, ఆ క్యూజిన్ అనమాట. చాలా డిఫరెంట్ యూనిక్గా ఉంటుంది. నేను ఇది ఇండియాలో అయితే ఎక్కడ చూడలేదు, నాకు తెలిసి ఇండియాలో లేదు. అండ్ హైదరాబాద్లో అయితే నాకు తెలిసి అయితే లేదు. మీకు తెలిస్తే మాకు కమెంట్లో చెప్పండి. ఇది మాకు ఫేవరెట్ అనమాట. లైక్ అవర్ టు గో ప్లేస్ ఎప్పుడు కూడా, ఎందుకంటే నాకు మా పాపకి కూడా చాలా ఇష్టం ఈ క్యూజిన్. సో ఈరోజు మాతో పాటు మీరు కూడా వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ని చూస్తారని షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు. అవునా, స్వాతి అండ్ అన్య అంట. సో వెళ్ళి చూద్దాం ఈరోజు ఆ రెస్టారెంట్ ఎట్లా ఉంటుందో. మీరు అందరూ మాతో పాటు కూడా చూడండి. యా, సుబ్బు ఈస్ డ్రైవింగ్. Did you say hi? Hi. Hi, mommy, dad. So let's go to the crab food shop, Anya. Yes, hooray! Hooray! సరే, నెక్స్ట్ అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను. బాయ్ బాయ్. సో రీచ్ అయిపోయామండి ఈ ఫుడ్ షాప్ పేరు. ఐ మీన్ నాకు మా పాప ఫుడ్ షాప్ అంటే నాకు అదే వస్తుంది. రెస్టారెంట్ పేరు వచ్చేసి ద బాయిలింగ్ క్రాబ్ అనమాట. ఇట్లాంటివి చాలా ఉంటాయి కానీ మాకు ఈ పర్టికులర్ రెస్టారెంట్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ చాలా బాగుంటుంది టేస్ట్. మేము వేరే ఎక్కువ ట్రై చేయలేదు కానీ ఇదైతే చాలా బాగుంటుంది. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. Thank you so much. థ్యాంక్ యూ. 40. లోపలికి అయితే వచ్చేసామండి. అంబియన్స్ చూసారు కదా, మొత్తం సీ ఫుడ్కి సంబంధించిన షార్క్స్, క్రొకడైల్స్, అట్లా డిఫరెంట్ యానిమల్స్తో చాలా డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. చాలా బాగుంది కానీ యూనిక్గా అయితే ఉంటుంది. సో మనం లోపలికి వచ్చాక ఆర్డర్ ఇచ్చిన తర్వాత కావాల్సిన ఐటమ్స్ మనకి ఇట్లా గ్లౌజెస్ అండ్ ఇట్లా నెక్ పెట్టుకోవడానికి మీరు పట్టుకుండా ఇవి ఇస్తారు. ఇవి యాప్రాన్స్ లాంటివి ఇస్తారు, ప్లాస్టిక్, ఇవి డిస్పోజబుల్. సో ఇవి పెట్టుకుని ఫుడ్ కంటిన్యూ చేద్దాం. ఫుడ్ వచ్చిన తర్వాత ఫుడ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎలా సర్వ్ చేస్తారు అన్నది నేను మీకు చూపిస్తాను. సో మేము రెడీ అయిపోతున్నాము తినడానికి. ఎందుకు ఇంత ఎక్విప్మెంట్ అని అనుకోకండి, ఆ ఫుడ్ వచ్చాక మీకే తెలుస్తుంది. సో మేము ఆర్డర్ ఇచ్చుకున్న కూల్ డ్రింక్స్ అయితే పెట్టారు ప్రస్తుతానికి. ద బాయిలింగ్ క్రాబ్ పెప్సీ, కోక్ అన్నమాట ఇది. తినేదానికంటే హడావిడి ఎక్కువ చేస్తుంది అనమాట. నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను. సో మేము ఆల్ రెడీ టు గో అండి. ఆర్డర్ ఇచ్చాము, కొన్ని క్రాబ్స్ అండ్ కొన్ని ష్రింప్ ఆర్డర్ ఇచ్చాము. క్యూఆర్ కోడ్ అక్కడ ఉంటుంది. సో అది స్కాన్ చేస్తే మనకి మెనూ వస్తుంది. సో అందులో నచ్చిన క్రాబ్స్, ష్రింప్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఇంకా లాబ్స్టర్ అని రకరకాల సీ ఫుడ్స్ అయితే ఉంటాయి. మేము ఎక్కువ క్రాబ్, ష్రింప్ తప్ప మన ఇండియన్స్ ఎక్కువ తినరు కదా, సో మేము ఎక్కువ దానికి ప్రిఫరెన్స్ ఇస్తాం. వాటితో పాటు ఎగ్స్, స్వీట్ కార్న్ కూడా ఇస్తారు. ఐ మీన్ ఆర్డర్ ఇవ్వాలి. వాటితో పాటు మసాలాలతో వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫుడ్ వచ్చాక కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. సో చూసారా, ఇట్లా వస్తుంది ఇక్కడ ఫుడ్. ఇది ఎలా తింటారని అనుకోకండి, ఈ పేపర్ అందుకే వేసారు అనమాట మనం వచ్చినప్పుడు. సో దీన్ని ఇట్లా వేసేసుకుని జాగ్రత్త ఏడుంది, జాగ్రత్త పిండు. Like a sausage. Like a sausage. చూపించు దగ్గర కంటే పైనుండి. Look, there
saw the eyeballs, సో Mama. ఇట్లా ష్రింప్ కార్న్ ఎగ్స్ అన్నీ ఇస్తారు. క్రాబ్ ఇంకా రాలేదు, క్రాబ్ టైం పడుతుందేమో వస్తుంది, అందుకని ఈ యాప్రాన్స్ ఇచ్చింది అందుకనమాట. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇది తినేటప్పుడు చాలా మనమే ఇట్లా ఒలుచుకుని రొయ్యలు ఒలుచుకోవడం తెలుసు కదా మనకి, బాగా ఎక్స్పీరియన్స్ కదా. కానీ ఇండియన్సే కాదండి, చాలామంది డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు వస్తారు, ఇక్కడ బాగా ఇష్టపడతారు. ఇప్పుడు డే టైం మేము ఎప్పుడు డిన్నర్కే వస్తాము, బట్ ఫస్ట్ టైం లంచ్కి వచ్చామన్నమాట. డిన్నర్కి వస్తే మినిమం 2 hours వెయిటింగ్ ఉంటుంది సాటర్డేస్, ఎస్పెషలీ వీకెండ్ నైట్ కనీసం 2 hours వెయిటింగ్ ఉంటుంది. ఇంక ఇలా కాదని చెప్పి మేము ఈసారి లంచ్ టైంకి వచ్చాము. అవి తన ఫేవరెట్ అనమాట, ఎందుకంటే ఇందులో రైస్ ఉండదు కదా. కక్క రేకక్క అంటది. సో ఈ రేకక్క తినడం భలే ఇష్టం మా బాబుకి. హౌ ఇస్ ఇట్ అన్య? Good. గుడ్ ఆర్ వెరీ గుడ్? Very, 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 very good. వెరీ గుడ్ అంట. Here. Now, హెయిర్ తినకూడదు నాన్న, అది తీసేసి తినాలి, అవి తింటే మంచిది కాదు హెల్త్కి. Amma, the hair is look like your hair. నా హెయిర్లో ఉందా? Yeah, it's long. అవునా? సో ఈ క్రాబ్స్తో పాటు మనకి ఇట్లా టూల్స్ కూడా ఇస్తారు, దీంతో ఇట్లా మనం కట్ చేసుకోవాలన్నమాట. I didn't want to eat that. You really want to eat that? అయ్యో అవ్వట్లేదు. What is that? It's a crab. దీంతో పాటు కప్ ఆఫ్ రైస్ ఎక్స్ట్రా ఆర్డర్ ఇచ్చుకోవాలి మనము. సో ఈ లాస్ట్ మిగిలిపోయిన గ్రేవీలో ఇది వేసుకుని తింటే, చిన్నప్పుడు మనకు ఆవకాయ పట్టాక మిగిలిపోయిన బేసిన్లో ఆవకాయ అన్నం కలుపుకుని తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట టేస్ట్. ఇది ఆల్మోస్ట్ ఆవకాయ ఊట టేస్ట్లోనే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. సేమ్ ఆవకాయ తిన్నట్టే ఉంటుంది, ఆవకాయ అన్నం తిన్నట్టు. ఇది నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ దిస్ రెస్టారెంట్ అనమాట. చాలా బాగుంటుంది. మన గోదావరి వాళ్ళకి పీతలు, రొయ్యలు, సీ ఫుడ్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అండ్ లాస్ట్లో ఇలా ఆవకాయ ఫీలింగ్తో తింటే ఇంకా బాగుంటుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో వచ్చామన్నమాట.
సో మేమందరం ఇట్లా కలుపుకుని తింటే చాలా బాగుంది. చూడడానికి కొంచెం చిరాగ్గా వియర్డ్గా అనిపిస్తుంది కానీ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది. మనకి కావాలి, మాకు గ్రేవీ సరిపోలేదు ఇంకా తీసుకురండి అంటే ఇంకా ఎక్స్ట్రా బాక్స్ కూడా ఇచ్చాడనమాట. రైస్కి ఛార్జ్ ఎంత ఉండదు, ఎంత అయిందో లాస్ట్లో నేను మీకు బిల్ దేనికి ఎంత అయిందో బిల్ కూడా చూపిస్తాను. సో ఇట్లా సో మా లంచ్ అయిపోయిందండి, బిల్ కూడా వచ్చేసింది. బిల్ ఇట్లా ఇస్తాడనమాట, దీంతోపాటు మింట్ చాక్లెట్స్ ఇస్తాడు. చాలా బాగుంటాయి మింట్ చాక్లెట్స్, వేసుకుంటే ఇట్లా నీచు వాసనది రాకుండా ఫ్రెష్గా ఉంటుంది మౌత్, చాలా బాగుంటాయి చాక్లెట్స్. సో మాకు ఈరోజు బిల్లు 160 వచ్చింది. జనరల్గా 100 వస్తుంది, ఈసారి 160 వచ్చింది. I can go, Daddy. Thank you. సో బయటకు వచ్చేసామండి బిల్ కట్టేసి. నా ఎక్స్ట్రా స్పైసీ గ్రేవీతో సహా వెళ్ళిపోతున్నాను ఇంటికి. ఈరోజు సాయంత్రం నేను రైస్లో అదే తింటాను, నాకు చాలా ఇష్టం. అని చూసారు కదా ద బాయిలింగ్ క్రాబ్, ఇవి బ్రాంచెస్ ఉంటాయి. మేము వచ్చేసి ప్లానో బ్రాంచ్కి వస్తామన్నమాట, మా ఇంటికి కొంచెం దగ్గరలో ఇంకా ఉన్నాయి కానీ మాకు ఇక్కడ అలవాటు అయిపోయింది రావడం. సో డాలస్లో వచ్చేసి ప్లానో ఏరియాలో ఉంటుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మేము ఇంటికి వెళ్తున్నాం ఇంకా. బాయ్ బాయ్. మీరు వీడియో చూసి ఎంజాయ్ చేస్తుంటే థ్యాంక్ యూ. బాయ్.